కానీ ఏంటంటే ఈ రోజు 9 రోజులు అయిపోతుంది నాకు కనిపించి. అవతల దగ్గర ఎలా ఉంది, ఏం చేస్తుంది, కొడుతున్నారా, తిడుతున్నారా? తండ్రి అసలైన నేరస్తుడు. పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేశారు. అసలు నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న వార్తలు ఇవే. పేరుకే పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ చెప్పేవి ఇలాంటి పనికిరాని మాటలు. అసలు ఏం జరిగింది? పాప తండ్రిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు? నిజంగానే అరెస్ట్ చేశారా? పాప మిస్ అయిన దగ్గర నుండి ఫేక్ వార్తలు చాలానే ప్రచారం అవుతున్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఏ ఒక్కరికి తెలియదు. మనం చేసిన రీసెర్చ్లో తెలుసుకున్న విషయాలు మాత్రం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. చిట్టి తల్లి ఎక్కడికి వెళ్లి ఉంటుంది? ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఆచూకీ దొరక్కపోవడం మిస్టరీగా మారింది. అయితే ఇందులో కొంతమంది తల్లిదండ్రులే ఏదో ఒకటి చేసి ఇలా నటిస్తున్నారు అంటుంటే, మరికొంతమంది క్షుద్ర పూజల కోసం తీసుకుని పోయి ఉంటారు అంటున్నారు. మరికొంతమంది ఆమెను దాచేసి ఉంటారు అంటున్నారు. వీటికి తోడు టీవీ ఛానల్స్ వాళ్ళు దొరికేసింది అంటూ, దొరకదు అంటూ వారికి నచ్చిన విధంగా థంబ్నెయిల్స్ పెడుతూ జనాన్ని చాలా కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు. అందుకే ఈ వీడియోలో అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, అసలు పాప దొరుకుతుందా, అలాగే పాప ఇంకా బ్రతికే ఉందా లేదా అనే విషయాలని తెలుసుకుందాం. ముందు వారి పూర్తి స్టోరీ నుండి మొదలు పెడదాం. సిహెచ్ అగ్రహారం సమీపంలో 50 ఎకరాల పామాయిల్ తోటకు గణేష్ భవాని దంపతులు కాపలాదారులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ల 2 ఏళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి ఎప్పటి మాదిరిగానే తోటలోనికి కుక్కలతో కలిసి వెళ్ళింది. చిన్నారి హాయిగా పరుగులు తీస్తుండగా పెంపుడు కుక్క కూడా వెనకాలే వెళ్ళింది. అప్పటికి సమయం ఉదయం 11:30 అయితే తల్లి మాత్రం తోటలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళింది అని భావించింది. పైగా కుక్క కూడా ఉండడంతో ఆమె ఎప్పటి మాదిరిగానే పట్టించుకోలేదు. అరగంట తర్వాత చిన్నారి తండ్రి ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి రాగానే ఎదురు వచ్చి గోల చేసే తన చిట్టి తల్లి కనిపించకపోవడంతో జాను ఎక్కడా అని అడిగాడు. అదేంటి, నీ దగ్గరికే వచ్చింది కదా, తోట వైపే వచ్చిందని చెప్పింది అతడి భార్య. వెంటనే భార్య మీద కోపడి తోటలోనికి పరుగులు తీశాడు. ఆ వెనకే భవానీ కూడా వెళ్ళింది. తోటంతా వెతికినా చిన్నారి కనిపించలేదు. చిన్నారితో పాటు కుక్క కూడా ఆచూకీలేదు. ఇక్కడ మీరు ఆలోచించండి, దీనికి తెలిసిన వాళ్ళు మాత్రమే కారణమై ఉంటారు. ఎందుకంటే కుక్క మరియు ఆ పాప కూడా ఒకేసారి మిస్ అయ్యారు. అయితే అదే రోజు గ్రామానికి చెందిన ఒక వెర్రివాడు పాపను తోట చివర్లో చూశానంటూ చెప్పాడు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరునాడు పోలీసులతో కలిసి గ్రామస్తులు కూడా వెతికారు. చుట్టుపక్కల ఉన్న తోటలు మొత్తం వెతికేశారు. దాదాపుగా 500 ఎకరాల పరిధిలో జల్లెడ పెట్టారు. అయితే కుక్క కూడా కనిపించకపోవడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కుక్క చిన్నారిని వదిలి ఉండదు. కుక్క ఉన్నంత వరకు పాపకు ఏమీ కాదనుకున్నారు. ఎందుకంటే పాపను ఎవరైనా టచ్ చేయాలని చూసినా కుక్క ఊరుకొదని భావించారు. లేదంటే ఏదైనా పాము, తేలు లాంటివి కరిచాయా అని భయపడుతూ ఉన్నారు. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. పాపను వెతికేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడారు. డ్రోన్లతో కెమెరాలను వాడుతూ వెతికే ప్రయత్నం చేశారు. అయితే శనివారం కనిపించకుండా పాపతో పాటు పోయిన కుక్క హఠాత్తుగా మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు తిరిగి వచ్చింది. కానీ అది ఆకలితో ఉందో లేక ఏం జరిగిందో తెలియదు, కానీ విచిత్రంగా ప్రవర్తించింది. ఒక్కసారిగా కుక్క చిన్నారి తల్లి భవానీపై దాడి చేసింది. ఆమెను గాయపరిచింది. గట్టిగా అరుస్తూ ఆమె చున్నీని లాగడంతో అది చిరిగిపోయింది. దీంతో ఆ వస్త్రం ఆధారంగా డాగ్ స్క్వాడ్ తో కలిసి రాత్రి వరకు తోటతో పాటు కొండ ప్రాంతాల్లో కూడా వెతికారు. ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని వెతకడం మొదలు పెట్టారు. దర్యాప్తులో కుక్క కీలకంగా మారింది. రాత్రి వరకు కుక్క ఎక్కడ ఉంది, పాపతోనే ఉండాలి, కానీ కుక్క ఒంటరిగా ఎందుకు వచ్చింది? మరి ఈ 2 రోజులు కుక్క ఎక్కడ ఉంది? ఒకవేళ చిన్నారి జానును ఎవరైనా అపహరించి ఉంటారా? కిడ్నాప్ చేసి ఉంటే కుక్క వెంటనే వెనక్కి పరిగెత్తి వస్తుంది. కానీ అలా రాలేదు. 3 రోజులు లేటుగా వచ్చింది. కొండ ప్రాంతంలోనికి వెళ్ళింది. అంత దూరం పాప వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే 2 ఏళ్ల చిన్నారి ఎక్కువ దూరం నడవలేదు. మరి ఎంత వెతికినా పాప కనిపించకపోవడంతో పోలీసులకు ఏమీ అంతు చిక్కడం లేదు. మరొక వైపు చిన్నారి తన చెల్లెలను నిద్రపుచ్చుతున్న వీడియోలు, ముద్దు మాటలు వైరల్గా మారాయి. ఆ చిట్టి తల్లి క్షేమంగా తిరిగి రావాలని అంతా ప్రార్థిస్తున్నారు. అయితే సిహెచ్ అగ్రహారంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు దర్యాప్తు చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో చిన్నారి ఎక్కువ దూరం వెళ్ళలేదు. కాబట్టి ఎవరైనా బయట ప్రాంతం వ్యక్తులు వచ్చారా అని గ్రామస్తుల ఫోన్లు కూడా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల గురించి ఆరాధిస్తున్నారు. చిన్నారి కుటుంబ సభ్యులను లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈలోపే ఒక క్లూ వచ్చింది. ఇంటికి దగ్గరలో ఇనప కంచుకు చిన్నారి మరియు కుక్క వెంట్రుకలు కనిపించాయని తల్లి భవాని చెప్పింది. వాటిని సేకరించిన పోలీసులు పరీక్షకు పంపించారు. ఇప్పటికే వారం రోజులవుతుంది. కుక్క తిరిగి వచ్చింది.
తర్వాత పోలీసులను కుటుంబ సభ్యులను చూసి భయపడి పారిపోయే ప్రయత్నం చేసింది. కుక్క అరుస్తూ ఉంది. అయితే అన్నం పెట్టే భవానీని ఎందుకు కరవాలి అనుకుంది. కుక్క ఏమైనా చెబుతుందా? దాని భాషను, కోపాన్ని, అరుపులను అర్థం చేసుకోలేకపోతున్నారా అనేది మరొక చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత కుక్క గట్టిగా అరుస్తూ అడవిలోనికి పారిపోయింది. కానీ ఉత్తరప్రదేశ్కు చెందిన యువకులు దాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ కుక్క చిన్నారి కనిపించకుండా పోవడం వలన లేక ఇంకా దేనికో కానీ ఆందోళనగా మారింది. చిరాకు పడుతూ కరిచే ప్రయత్నం చేస్తుంది. దీంతో దాన్ని మచ్చక చేసుకోవాలని, నీళ్లు భోజనం పెట్టి శాంతిపరచాలని పోలీసులు వారికి సూచించారు. కుక్కను శాంతిపరిచేందుకు ప్రయత్నించగా 3-4 గంటల తర్వాత కుక్క శాంతంగా మారింది. ఆ తర్వాత హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా జీపీఎస్ ట్రాకర్ను తెప్పించి దానికి అమర్చి వెతకాలని భావించారు. కనీసం అది తిరిగిన ప్రదేశాలు తెలిసిన ఏదో ఒక క్లూ దొరుకుతుంది అనే పోలీసులు ఆలోచన. మరొక వైపు దాదాపుగా 200 మంది ఆపరేషన్లో పాల్గొన్నారు. ఒకవైపు సమయం గడిచిపోతుండడం కూడా చిన్నారి తల్లిదండ్రులు, పోలీసులు, ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. చిన్నారి ఎక్కడో ఉండవచ్చు అనే ఆలోచన అందరిలోనే ఉంది. పోలీసులు మాత్రం దూరం వెళ్లే ఛాన్స్ లేదు. పాప కొంత దూరం నడవగానే అలసిపోతుంది. తోట దాటి వెళ్లేందుకు ఛాన్స్ లేదు. కాబట్టి ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనేది అనుమానం. గ్రామంలోని కొత్తవారి గురించి ఆరాధిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని పోలీసులు ఆరా తీయగా మరొక కొత్త విషయం బయటకు వచ్చింది. మీడియాతో భవానీ ఆమె భర్త స్నేహితులపై ఆరోపణ చేశారు. నా కూతురు అడవిలో ఉండదు, ఖచ్చితంగా ఎవరో తీసుకువెళ్లి ఉంటారు. గతంలో తన భర్త స్నేహితులతో గొడవలు జరిగాయి. వాటిని మనసులో ఉంచుకొని ఎవరైనా తన కుమార్తెని కిడ్నాప్ చేసి ఉంటారేమో అని అంది. మాతో ఏమైనా గొడవలు ఉంటే మాతోనే మాట్లాడాలి, కానీ నా బిడ్డను తీసుకువెళ్లి అన్యాయం చేయొద్దు. నా చిట్టి తల్లిని క్షేమంగా అప్పగించాలని ఆమె వేడుకుంటుంది. అయితే పోలీసులు మాత్రం ఏదో మిస్టరీ ఉంది, దీని వెనుక తెలిసిన వ్యక్తులు ఉన్నారని విచారణ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే కుక్కను చిన్నారని 3 రోజుల పాటు తమతోనే ఉంచుకున్నారు. అంటే కుక్కకు తెలిసిన వారే ఉండాలి. ఆ తర్వాత కుక్కను అడవిలో వదిలేశారు. ఆ తర్వాత చిన్నారిని తీసుకుని వెళ్లి ఉండాలనేది అనుమానం. చిన్నారి గాయపడ్డ, దురదృష్టవశాత్తు ఏదైనా జరగరానిది జరిగినా ఈ పాటికి పాప కనిపించాలి. కానీ పాప దొరకలేదంటే ఇక్కడ కాకుండా మరొక చోట ప్రాణాలతో ఉండవచ్చనే ఆశాభావంతో అందరూ ఉన్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు, వారి గొడవలు, వారి స్నేహితులతో పాటు బయట వ్యక్తులు పక్కగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే యాంగిల్లో విచారణ చేస్తున్నారు. ఒక చిన్న క్లూ దొరికిన పాప ఆచూకీ పట్టేస్తామో అంటున్నారు పోలీసులు. ఆ క్లూ కోసం శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఊర్లోకి ఇయర్కి ఒకసారి వచ్చే జీడి పిక్కలు ఏరుకునే వారిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇలా పిక్కలు ఏరేవారు లోకల్ వారే కాకుండా నాన్ లోకల్ వారు కూడా వస్తూ ఉంటారట. అలా వారి కోసం కూడా పోలీసుల్లో ఉండే ఒక టీం వెతుక్కుంటూ వెళ్ళింది. అయితే ఇలా దేనికి వెళ్లారు అంటే ఇలా పిక్కలు ఏరుకోవడం కోసం వచ్చిన వారు 16 డేస్ బ్యాక్ వచ్చారట. అలా వచ్చిన వాళ్ళు ఆ పాప కనిపించకుండా పోయిన రోజే పని ముగించుకుని వెళ్లిపోయారట. దీని కారణంగానే వారి మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే పోలీసులు పాప తండ్రిని కూడా వారి కూడా తీసుకువెళ్లడం జరిగింది. దేనికి అంటే ఆ పనికి వచ్చిన వారిని గుర్తుపట్టడంలో సహాయంగా ఉంటాడు అని మాత్రమే తీసుకుని వెళ్ళగా తండ్రిని కూడా అరెస్టు చేశారు అంటూ, విచారణ చేస్తున్నారు అంటూ, నిజాలన్నీ చెప్పేస్తున్నాడు అంటూ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ వాళ్ళు వాగుతున్నారు. ఇది పక్కన పెడితే పాప మాత్రం ఇంకా బ్రతికే ఉంది. అలాగే బ్రతికే ఉంటుంది కూడా. అసలు పాపకి ఎలాంటి హాని జరగలేదు. ఈ మాట రాసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే పాపకి ఏమైనా జరిగి ఉంటే ఈ పాటికే పోలీసు వాళ్ళకి దొరికి ఉండేది. అంటే అన్ని రకాల ఆ మొత్తం తోటని అలాగే కొండ ప్రాంతాన్ని వెతకడం చేశారు. నెక్స్ట్ కొంతమంది తల్లి ఏడవడం లేదు, తల్లి ఏడ్చినంత కాలం ఏడ్చింది, కానీ ఆమెకు పాప అయితే బ్రతికే ఉంది అని ఒక భరోసా వచ్చింది. కానీ ఎవరు తీసుకుపోయారు అనేది మాత్రం తెలీదు. పాప మాత్రం సేఫ్ గా ఉంది. కానీ తీసుకువెళ్ళింది ఇతని ఫ్రెండ్సా లేక నాన్ లోకల్ నుంచి వచ్చిన కూలీ వాళ్ళ అనేది మాత్రం పూర్తిగా తెలీదు. కానీ అమ్మాయి అయితే పక్కా సేఫ్ గా ఉంది. పోలీసులు కూడా చాలా గట్టిగా శ్రమిస్తున్నారు. కానీ ఇప్పుడు అందరిలో ఉన్నది ఒకటే ఒక మాట, పాప దొరికితే చాలు అంటూ. కొంతమంది అయితే తిరుమల దేవుడికి మొక్కుతూ పాప దొరికితే తలనీలాలు ఇస్తాను అంటూ మొక్కేస్తున్నారు. అయితే పాప మాత్రం చాలా సేఫ్ గా ఉంది. ఎలాంటి భయం అవసరం లేదు. అయితే అంతా విన్నాక మీరే చెప్పండి, అసలు ఎవరు పాపను తీసుకువెళ్ళి ఉంటారు? అలాగే ఏ ఒక్క న్యూస్ ఛానల్ చూడకండి. ఎప్పుడు చూసినా సరే తప్పుడు వార్తలు మాత్రమే రాస్తున్నారు. క్షుద్ర పూజలు అంటూ ఒకరు రాస్తుంటే పాప దొరికేసింది కానీ చాలా దారుణమైన స్థితిలో ఉంది అంటూ కొంతమంది రాస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే టీవీ ఛానల్స్ ని అస్సలు చూసి మీరు బెదిరిపోకండి. చిన్నారికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరి దగ్గర ఉంది, ఎక్కడికి తీసుకువెళ్లారు, అసలు ఏం జరిగింది అనేది తెలీదు. కానీ ఇంకొక 1 వీక్ లో మొత్తం తెలిసిపోతుంది. చూస్తూ ఉండండి. పాప మాత్రం సేఫ్ గా రావాలని కోరుకుందాం. అలాగే చిన్నారికి ఏమీ కాకూడదని కూడా కోరుకుందాం. ఆ పాప దేవుడి ఆశీస్సులతో క్షేమంగా తిరిగి రావాలి. మరి పాప ఎక్కడికి
ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీ అనుమానాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే పాప కోసం అందరూ వెతకడం మొదలు పెడతారు కనుక షేర్ చేసి లైక్ చేయండి. ఈ వీడియోని మీరు షేర్ చేస్తే ఆ పాప యొక్క ఫోటోని ప్రతి చోట అంటించడం జరుగుతుంది. ఎవరు తీసుకువెళ్ళినా ఆమె కదలికలు కనిపించినా సరే పోలీసులకు సమాచారం అందిస్తారు కనుక వీడియోస్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మేము చేసే డైలీ వీడియోస్ అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది.